అందువల్ల మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే కృష్ణా గుంటూరు జిల్లాలో మనం రాజధాని కోసం రాజధాని లేకుండా చేస్తే పోయిన గవర్నమెంట్ మనం చాలా కష్టపడ్డాము. అందువల్ల ఇప్పుడు మనందరం కలిసి ఓట్లు వేసి ఇంతకు ముందు మనం 6 నెలల క్రితం 7 నెలల క్రితం మన తెలుగుదేశం పార్టీని ఎట్లా అయితే గెలిపించుకున్నామో ఇప్పుడు కూడా మన ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మనం గెలిపించుకున్నాము. గత ప్రభుత్వ చరిత్ర చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీలో దళితుల్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇంట్లో భార్యను పెట్టుకొని కూడా కొత్త వాళ్ళని తెచ్చుకున్న వాళ్ళు కూడా ఎమ్మెల్సీలుగా గత ప్రభుత్వంలో ఉన్నారు. మన ప్రభుత్వంలో మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీగా పెట్టిన వ్యక్తి మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుందాము. అలానే మన నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ గారు నిరుద్యోగ యువత కోసం మొన్న జాబ్ మేళా పెట్టడం జరిగింది. అలానే మన రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల కోసం ఇచ్చేటటువంటి ఇంక్రిమెంట్స్ అన్ని కూడా ఇస్తుంది. ఎందుకంటే వైసీపీ హయాంలో ఉద్యోగులకు ప్రయారిటీ ఫస్ట్ తారీఖు కూడా శాలరీ అనేది ఇవ్వలేదు. మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగస్తులకు కానివ్వండి, పెన్షనర్స్ కానివ్వండి, ఫస్ట్ తారీఖు సండే కానీ లేకపోతే ఏదైనా పండుగ రోజు వచ్చినా సరే ఒక రోజు ముందే ఇస్తున్న ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి మనందరం కూడా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టినటువంటి మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మనం గెలిపించుకుందాము. అలానే ఉపాధ్యాయులకు కానివ్వండి అందరికి కూడా ఇప్పుడు చదువుకొని డిగ్రీ చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళకి మన గవర్నమెంట్ నిరుద్యోగ వృత్తి ద్వారా 3,000 ఇవ్వటం జరుగుతుంది. మన లోకేష్ చెప్పిన దాని ప్రకారం. అలానే మన రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావడం కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ప్రతి ఒక్క ఓటు కూడా పోనీకుండా మనం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మనం ప్రతి ఒక్కరం కూడా ఊళ్ళో ప్రతి ఒక్క ఓటును కూడా మనం గుర్తించి బూత్ వరకు తీసుకెళ్లి ఆ ఓటు వేయించే విధంగా పోయిన మనం తెలుగుదేశం పార్టీ రావడం కోసం ఎంతైతే కృషి చేశామో ఇప్పుడు కూడా మన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా గారిని కూడా మనం గెలిపించుకోవడం కోసం కృషి చేస్తామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జై చంద్రబాబు, వర్ధిల్లాలి భాష్యం ప్రవీణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఆలపాటి రాజా గారి నాయకత్వం, జై లోకేష్. ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సురేష్ బాబు గారు మాట్లాడుతున్నారు. గౌరవనీయులు పెద్దలు మరియు మన పెనకొండపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు, అదేవిధంగా కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగబోతున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేదిక పైన ఉన్నటువంటి పెనకొండపాడు 5 మండలాల తెలుగుదేశం పార్టీ, జనసేన, అదేవిధంగా బీజేపీ మండల అధ్యక్షులు, బీసీ చైర్మన్స్, ఎంపీటీస్, జడ్పీటీస్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నాకు నమస్కారాలండి. ఇక్కడ పెనకొండపాడు స్థాయిలో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫిబ్రవరి 1వ వారంలో లేదా జనవరి చివరిలో కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తాలూకు నోటిఫికేషన్ విడుదలవుతుంది. నోటిఫికేషన్ విడుదలైనటువంటి ఒక 20 రోజులు లేదా 15 రోజుల్లోపు ఎలక్షన్ జరుగుతుంది. ఆ ఎలక్షన్ ఆల్రెడీ ఓటర్ లిస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఓటర్ లిస్ట్ రెడీ అయిపోయింది. పోలింగ్ బూత్ ఎక్కడ ఉంటుందంటే ప్రతి మండలం హెడ్ క్వార్టర్లో ఉంటుంది. అంటే నమోదైనటువంటి ఓటర్లకు అనుగుణంగా మన పెదకొండపాడులో అచ్చంపాడు మండలానికి సంబంధించి అచ్చంపాడు హై స్కూల్లోను, క్రోసూరు మండలానికి సంబంధించి క్రోసూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, పెదకొండపాడు మండలానికి సంబంధించి పెదకొండపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
ఒక బాక్స్ ఇస్తారు. ఆ బాక్స్లో 4 వైపులా ఎక్కడ పెన్ను టచ్ అవ్వకుండా 1 అనే నంబరు వేయాలి. ఆ 1 అనే నంబర్ వేస్తే మీరు ఓటు వేసినట్లే. 1 వేసిన తర్వాత మిగతా నంబర్లు ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వచ్చు. కానీ అట్లా ఇచ్చారనుకోండి, పొరపాటు మీరు మీ ఫ్రెండ్స్ లేకుండా తెలిసిన వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ రాజా గారికి ఇచ్చారు కదా, రెండో ప్రయారిటీ మా తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆయన ఎదురుగా 2 సార్లు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి 2 అనే నంబర్ ఇవ్వద్దు. 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ ప్రయారిటీ అనేది మీరు ఇవ్వద్దు. ఒకటే ఒక నంబర్ వేసినండి, అది కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అని ఉన్న చోట ఆ పేరు ఎదురుగా సింగిల్ డిజిట్ ఓన్లీ 1 అని వేయాలి. 01 అని కూడా వేయకూడదు, ఓన్లీ 1 అనేస్తే సరిపోతుంది అన్నమాట. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకోకుండా మనకు తెలిసిన వాళ్ళను, మన ఫ్రెండ్స్ అను, ఈ మాస్టర్ గారు నాతో బాగుంటారను, లేదా ఈ పోటీ చేసిన అబ్బాయి నాతో బాగుంటాడను, మనం 1 వేసాం కదా, 2 వేస్తే ఏముందిలే నష్టం అని వేయించారనుకోండి, ఎలక్షన్ కౌంటింగ్ మిడ్నైట్ 3 అయింది. అసలు ఫలితాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. రెండో ప్రయారిటీ తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఎట్లుంటుందంటే చివరి నుంచి తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేసుకుంటా వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ ఎవరికైతే ఉందో ఆ ఓటుని మిగతా వాళ్ళకి ఎవరికి ఎక్కువ పడితే వాళ్ళకి కలుపుకుంటా వస్తారు. ఇదంతా డిఫరెంట్ ప్యాటర్న్. పొరపాటును కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, వచ్చినటువంటి ఉపాధ్యాయ సంఘ నాయకులు, అదేవిధంగా ప్రైవేట్ అసోసియేషన్ నాయకులు, మనం అందరం కూడా చేయాల్సినటువంటి ఒకే ఒక పాయింట్ ఏంటంటే ఓన్లీ ప్రథమ ప్రాధాన్యత ఓటు మాత్రమే బ్యాలెట్లో గుర్తుపెట్టిద్దాం. రెండవ ప్రయారిటీ ఓటు గుర్తుపెట్టించొద్దు. లేదు, మనకు అపోజిషన్గా పోటీ చేస్తున్న వాళ్ళు ఉంటారు 2-3, వాళ్ళు తెలిసిన వాళ్ళు కనుక ఉంటే తప్పదండి నేను అటే చేయాల్సి వస్తుంది ప్రథమ ప్రాధాన్యత ఓటు అంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసి, మనకి పోకూడదు 2, వాళ్ళని రిక్వెస్ట్ చేసి కనీసం రెండవ ప్రయారిటీ అయినా ఏది ఖచ్చితంగా అవతల క్యాండిడేట్ ఉంటారు కదా, పోటీ ఒకరు ఉంటారు గట్టిగా ఇక్కడ మనకు తెలుసు. ఆ పోటీ ఉన్నటువంటి వ్యక్తితో సన్నిహితంగా ఉండి బాగా తిరిగే వాళ్ళండి, గట్టిగా మండలంలో మనతో పోటీగా తిరిగే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మనం చెప్పిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళతో అయినా సరే రాజగారితో రెండవ ప్రయారిటీ పెట్టించాలి. ఈ 2 గుర్తుపెట్టుకొని మనసులో పెట్టుకొని ఎలక్షన్ చేయడం మీకు కొత్త కాదు, ఎలక్షన్లో కొత్త కాదు. ఎవరితో ఎట్లా మాట్లాడాలో అట్లా మీకు తెలుసు. మీరు ప్రతి ఓటర్ దగ్గర మీకు నోటిఫికేషన్ పడిన తర్వాత మండలం లిస్ట్ ఇస్తారు. అదేవిధంగా ఏ గ్రామానికి ఆ గ్రామం నాయకుడికి మీ ఊర్లో ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఫలానా వ్యక్తికి ఓటు ఉంది అని వాళ్ళ ఫోన్ నంబర్తో సహా ఇస్తారు. కాబట్టి ఏ గ్రామానికి ఆ గ్రామం మన ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఈ ఓట్లు ఉన్నటువంటి వ్యక్తులు ఏ ఊర్లో ఉన్నారు, వాళ్ళతో కాంటాక్ట్ అయ్యామా లేదా, ఓటింగ్ హాజరు అయ్యేటట్టు చూడడం, వాళ్ళని పోలింగ్ బూత్ వరకు కార్యక్రమాలన్నీ మనందరం మన పుస్తకాలను వేసుకొని ఆలపాటి రాజా గారిని తిరుగులేని మెజారిటీలో గెలిపించి శాసన మండలిని పంపించేంత వరకు మనం విశ్రాంతి లేకుండా కృషి చేసి గెలిపించుకోవాలని చెప్పి పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఈసీ మార్గరెట్ గారి పేరు మీద రావాల్సిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆవులు ఫౌండేషన్ వాళ్ళు పుస్తకం అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా పెదకూరపాడు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాలకు సంబంధించి ఇక్కడికి ఇచ్చినటువంటి కార్యకర్తలు, అభిమానులు, అలాగే గ్రాడ్యుయేట్లు, కోట్లు ఉన్నవాళ్ళు, మీ పిల్లల కోట్లు ఉన్న వాళ్ళందరికీ, ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి మన స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు శ్రీ భాష్యం ప్రవీణ్ గారికి, అలాగే శాసన మండలికి పట్టభద్రుల తరఫున పోటీ చేయబడుతున్న కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా సుస్వాగతం అండి. 2 విషయాలు. మొదటిసారి ఎన్నికల తర్వాత అమెరికా నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి ఈ ప్రోగ్రామ్ చూస్తున్నా కానీ
అందరినీ కలుసుకుంటున్నా కానీ ఒక 6 నెలల క్రితం ఆ ఎండాకాలంలో తిరిగినటువంటి దాని తాలూకు ఛాయలు మాత్రం బాగా గుర్తొస్తున్నాయి. ముందుగా మీ అందరికీ తెలుసు, ఒక వారం క్రితం కూడా మీ అందరూ ఇక్కడికి వచ్చారు, అవునా? ఎక్కువ మంది. ఒక వారం క్రితం ఇక్కడ ఒక కార్యక్రమం జరిగింది, నాట్ రాంగ్ రైట్? ఇక్కడ ఒక కార్యక్రమం జరిగింది. ఏ కార్యక్రమం జరిగిందండి? జాబ్ మేళా జరిగింది. చరిత్రలో నాకు గుర్తున్నంత వరకు అయితే పెదకొరపాడు నియోజకవర్గంలో జాబ్ మేళా ఏనాడు జరిగిన సందర్భం లేదు. అలాగే పల్నాడు జిల్లాలో కూడా అతి కొద్ది నియోజకవర్గాల్లో మాత్రమే జరిగింది. మీ పిల్లల కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ ఉపాధి కల్పన కోసం 2024లో కూటమి పార్టీలన్నీ కలిసి ఏ హామీ అయితే ఇచ్చారో యువత భవిత అనే కార్యక్రమానికి దాన్ని లక్ష్యంగా చేసుకొని మన ఎమ్మెల్యే గారు అతి తక్కువ కాలంలో వాళ్ళందరినీ కూడా చాలా కంపెనీలతో సమన్వయం చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చిన సందర్భంగా నాకైతే ఆ రోజు చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే మనం ఎంత కష్టపడ్డా కూడా మన పిల్లల భవిష్యత్తు కోసమే కదండి. వాళ్ళు బాగుంటేనే కదా, వాళ్ళ భవిష్యత్తు కోసమే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీరంతా కష్టపడుతుంటారు. ఈరోజు మాలాంటి వాళ్ళు అమెరికా వెళ్ళినా కూడా, లేకపోతే ఈరోజు చదువుతున్నటువంటి పిల్లలు ఏ నాయకుడిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలన్నా కూడా మనందరి మైండ్లోకి వచ్చే ఒకే ఒక్క పేరు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. 25 సంవత్సరాల క్రితమే ఆంధ్రప్రదేశ్ దశ దిశ సాఫ్ట్వేర్ నమ్మితే కానివ్వండి, సాంకేతిక విప్లవ విస్ఫోటనాన్ని అందిపుచ్చుకున్న నాయకుడు, దార్శనికత గల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ముందుగా ఒకసారి గత వారం జరిగిన జాబ్ మేళాకి ఎమ్మెల్యే గారికి నాకు మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా గట్టిగా ఒకసారి చప్పట్లతో మీ హర్షాన్ని తెలియజేయండి. రాబోయే కాలంలో కూడా మరిన్ని జాబ్ మేళాలతో మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. సంతోషం. ఇకపోతే ఆవుపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నేను గుంటూరులో చదువుకున్నప్పటి నుంచి మీ హిందూ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. నిన్నే తెలిసింది ప్రవీణ్ గారు కూడా హిందూ కాలేజీలో చదువుకున్నారు. సో మా అందరికీ ఒక విద్యార్థుల తరఫున కూడా ఆ రోజుల్లో ఒక రోల్ మోడల్ ఆవుపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన విద్యార్థి నాయకుడిగా, చిన్న వయసులో శాసనసభ్యులుగా, ఆ తర్వాత సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఎన్నో సేవలు అందించారు. పార్టీకి సంబంధించి మన గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ఏ ఒక లిస్టు తీసుకున్నా కూడా ప్రథమ వరుసలో ఉండే నాయకులు ఆవుపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు మీ అందరి ముందుకు పట్టభద్రుల తరఫున శాసనమండలి ప్రాతినిధ్య కూటమి అభ్యర్థిగా మన ముందుకు వచ్చారు. ఇక్కడ చాలా మంది మీలో ఓట్లు ఉన్నాయో లేదో తెలియదని పెద్దవాళ్ళు కనిపిస్తున్నారు. మనం చేయగలిగింది ముఖ్యంగా మన పిల్లలు, మనకు తెలిసిన వాళ్ళు, మన శ్రేయోభిలాషులు వీళ్ళందరినీ కూడా కూటమి సపోర్ట్ చేసినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఇందాక మిత్రులు చెప్పారు, 1వ నంబర్ ఆవుపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఆపోజిట్ గా ఎదురుగా ఉన్నటువంటి గెల్లో వేసి మాత్రమే, ఇంకా ఏ నంబర్ కూడా మీరు కదిలించొద్దు. మీ ఓటు ద్వారా, పట్టభద్రుల ఓటు ద్వారా మరొకసారి మనందరి మద్దతు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా బలంగా వినిపించాల్సినటువంటి సందర్భం ఉంది. మిత్రులారా, చాలా మంది రైతు సోదరులు ఉన్నారు, చాలా మంది చిన్న వ్యాపారాలు కానివ్వండి, లేకపోతే చాలా మధ్యతరగతి వారు ఉన్నారు కూడా. మీరందరి ఆలోచనలు కూడా మీ పిల్లల భవిష్యత్తు మీదే కదా. అలాంటి భవిష్యత్తు మనం నిర్మించుకోవాలంటే, ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించుకోవాలంటే మాలాగా మీ పిల్లలు అమెరికానే కాదు ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళి ఈ రోజు విశ్వ వేదికపై తెలుగువాడి సత్తా చాటుతున్నాడంటే అది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆలోచన, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఆయన చేసినటువంటి ఆయన ఆలోచన. ఈ రోజు కూడా 74 ఏళ్ల వయసులో, 76 ఏళ్ల వయసులో ఈ రోజు కూడా సమీక్షలు, ఈ రోజు కూడా రాష్ట్రానికి ఏం చేయాలి, పోలవరం ఎలా చేయాలి, అమరావతి ఎలా చేయాలి, మన యువకులకి ఏ కంపెనీల ద్వారా అవకాశాలు, ఉపాధి కల్పించాలి. రేపు దావోస్కి వెళ్తున్నారు, రేపు 18th, 19th. లోకేష్ గారు గత నెల అమెరికా పర్యటన రావడం జరిగింది. అతి కష్టం మీద 3 నిమిషాలు టైం తీసుకున్నాం ఆయన దగ్గర. 3 నిమిషాల్లో కూడా ఆయన మాటల్లో పదే వినిపించిన మాట, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి. మీరు మీ గ్రామాలకి, మీ మండలాలకి, మీ నియోజకవర్గాలకి దయచేసి మీరు చేయగలిగినంత చేయండి. పేద విద్యార్థులను సపోర్ట్ చేయండి. మధ్య గ్రామీణ తరగతి విద్యార్థులందరినీ కూడా చైతన్యపరిచి ఉన్నంతలో అవకాశాలను అందిపుచ్చుకొని మరో ముందుకు వేయండి మిత్రులారని మాత్రమే కోరారు. సమర్థ నాయకత్వం ఉంది, పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. ఒక అమోఘమైన చారిత్రాత్మకమైన తీర్పు 2024లో మీ ప్రజలు, మనందరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి
మీ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మీ బిడ్డల భవిష్యత్తును నిర్మించే విధంగా పనిచేసేటువంటి నాయకత్వం కోసం మన అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అఖండ మెజారిటీతో మరొక్కసారి మీ మిత్రులు, మీ బంధువులు, మీకు తెలిసిన వాళ్ళందరి చేత ఓటు వేయించి గెలిపించాలని, రాబోయే 2047 వరకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొనసాగాలని, బిడ్డల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఆ ఆశను నెరవేర్చే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం సభ్యులందరూ పనిచేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై చంద్రబాబు, జై జన్మభూమి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. రాష్ట్ర బీసీసీ ఉపాధ్యక్షుడు నల్లగారిని మాట్లాడుతున్నారు. ఈరోజు పెద్దలు గౌరవనీయులు మన మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఎమ్మెల్సీ గెలుపు కోసం మన పెద్దలు గౌరవనీయులు పెదకొరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి ఈ వేదికలో అలంకరించిన పెద్దలందరికీ, వారితో పాటు ఈ వేదిక ఉన్న మరి వివిధ వాదాల్లో అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారిని అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఒక బ్రాండ్. గుంటూరు ఉమ్మడి జిల్లా, కృష్ణా ఉమ్మడి జిల్లా, 2 జిల్లాల్లో కూడా ఆయన తెలియని ఊరు, తెలియని వ్యక్తులు లేరు. అలాంటి వ్యక్తిని ఈరోజు మన బాబు గారు సెలక్షన్ చేశాడు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు నల్లేరు మీద నడకలాకుందని చెప్పనేది దానిలో భాగంగా మన పెదకొరపాడు శాసనసభ్యులు, మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన అందరం కూడా ఆలపాటి రాజా గారి గెలుపు కోసం ఈ యొక్క 2 జిల్లాల్లో కాడికి కూడా పెదకొరపాడు నియోజకవర్గం మంచి మెజార్టీ తీసుకొచ్చారనే విధంగా మన ఎమ్మెల్యే గారికి, మన నియోజకవర్గానికి, మన పార్టీకి మంచి పేరు తేడానికి మనం అందరూ కృషి చేయాలని చెప్పని మేము కోరుకుంటూ అట్లా పనిచేస్తాం సార్. మీకు భరోసా ఇస్తున్నాం. ఖచ్చితంగా మీ గెలుపులో మా నియోజకవర్గం ముందుంటుందని నేను ఆశిస్తా ఉన్నాను సార్. తప్పకుండా మా ఎమ్మెల్యే గారు కూడా మంచి కృషితోటి, పట్టుదలతోటి మన ఓట్లు చేసే విషయంలో కూడా మమ్మల్ని బాగా పనిచేయించారు. దానిలోనే మనం ముందంజలో ఉన్నాం సార్ ఇక్కడ. కాబట్టి ఈ అందరూ చెప్పారు మనల్ని ఓటు ఎంత వేయాలని కూడా ఇంకా చెప్తారు సార్ వాళ్ళు కూడా. మనం తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే, మనం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపిస్తే మన బాబు గారు చెప్పారు. ఇప్పుడు బాబు గారి గురించి కూడా మన సార్ చెప్పారు. ఇప్పుడు మనం రాజా గారి ఇంటికి ఎప్పుడు కూడా తలుపులు తెరిచి ఉంటాయి. అందరితోటి ఒక సామాన్య మానవులాగా మాట్లాడటం జరుగుతుంది. మరి నేను సర్పంచ్ చేశాను సార్, మంత్రి కూడా ఎప్పుడు కూడా రా వెంకటేశ్వర గారిని పేరు పెట్టి పిలుస్తాడు, ఆప్యాయతగా పలకరిస్తాడు. పేద ఉన్నవాళ్ళనే తేడా లేదు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పని మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి సార్ ఇప్పుడే అన్నారు, మా అమ్మాయిలు 3 నెలల కింద ఫంక్షన్ పెడితే వెంకటేశ్వరుడు నేను ఆ రోజు మిస్ అయ్యానని చెప్పాను. చూడండి ఎంత గుర్తు పెట్టుకున్నాడు, చూడండి మాకే గుర్తు లేదు. నేను ఆ రోజు పిలిస్తే విజయవాడలో బాపట్ల మీటింగ్ చూసుకుని వస్తానని కూడా రాలేకపోయానని చెప్పని గుర్తు చేసే సందర్భం కూడా. మరి ఇట్లా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ గౌరవించే పరిస్థితులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పని మీకందరికీ కూడా తెలుసు. అయినా నేను తెలియజేస్తున్నానని చెప్పని మీకందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వద్దెలాలి చంద్రబాబు గారి నాయకత్వం, వద్దెలాలి భాష ప్రవీణ్ గారి నాయకత్వం, వద్దెలాలి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్. వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర మంత్రి నాయకులు రేగుండ రాణి గారు మాట్లాడుతున్నారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే ఎమ్మెల్సీ అభ్యర్థి మా అన్నగారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే మన ఎమ్మెల్యే ప్రవీణ్ గారికి, సాంబశివరెడ్డి గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు. నిజంగా నాకు ఈ వేదిక మీద మాట్లాడుతున్నానంటే ఆనందంగా ఉంది. వాస్తవంగా చెప్పాలి అంటే చంద్రబాబు గారు ఏ వ్యక్తినైతే మరి ఎమ్మెల్సీ అభ్యర్థిగా సెలెక్ట్ చేశారో ఆ రోజే గెలిచారని చెప్పుకుంటున్నారు. మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు. దేనికోసం అంటే
కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లానే కాదు రాష్ట్రం మొత్తం కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అంటే తెలియని వాళ్ళు లేరు. 90 నుంచి 94 వరకు మరి యువత అధ్యక్షుడిగా చేశాడు అన్నయ్య. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ కోసం కృషి చేస్తానే ఉన్నారు. ఏ నియోజకవర్గంలో అయినా ఏ కష్టం వచ్చినా ఏ ఆడపడుచు అయినా కూడా అన్ని తలుపు తట్టితే సహాయం చేసే మనస్తత్వం అన్నయ్యది. దానికి ఎగ్జాంపుల్ నేను వార్డు మెంబర్గా పోటీ చేసి స్కూటీలో నాకు నెంబర్ తప్పుపడింది. నేను పోటీకి అర్హురాలు కాదన్నారు. ఆ రోజు అన్నయ్యకి ఆ రోజు సెల్ ఫోన్ కూడా సరిగ్గా లేదు. ల్యాండ్ ఫోన్ చేసి అన్నయ్య నా పేరు లేదంట, నా నిజంగా నాకు రాజకీయాలు కూడా తెలియదు ఆ రోజుల్లో. ఆర్టీఓ గారికి ఫోన్ చేసి ముందు అమ్మాయి పోటీ చేయాలి అన్నారు అన్నయ్య. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు సొంత అన్నయ్య లేడు, చనిపోయాడు. ఆ అన్నయ్య మా సొంత అన్నయ్యగా నేను భావిస్తాను. అన్నయ్యకి సీట్ రాలేదంటే నిజంగా నేను ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మా అన్నయ్య ముందు నేను మాట్లాడుతున్నాను అంటే ఇక్కడ మన నియోజకవర్గంలో మరి ప్రవీణ్ గారు కూడా అందరికీ ఓట్లు లేని వాళ్ళందరికీ ఓట్లు చేర్పించాలి అని చెప్పని బాధ్యత తీసుకొని మనందరినీ కూడా మరి నడిపించి ఓట్లు చేర్పించాలని చాలా ఓట్లు చేర్పించాం ఇప్పటి వరకు. మళ్ళీ కూడా ఉందంటే అవకాశం, కానీ ఏదైనా మిస్ అయినవి ఉంటే అలాగే చేర్పించుకున్న ఓట్లు చేర్పించడము ఎక్కడెక్కడున్నా కూడా మన బాధ్యత ఎంతవరకు అంటే ఊర్లలో వాళ్ళు మనకే తెలుసు, మన గ్రామంలో ఓటర్స్ ఎక్కడున్నా కూడా మనకి తెలుసు. కాబట్టి వాళ్ళని రప్పించే ప్రయత్నం కూడా మనం చేసి అన్నగారిని గెలిపించాలి అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇందులో ప్రవీణ్ గారు అలాగే ఎంపీ గారు కూడా మరి ఫోన్ చేసి మీలో ఎన్ని ఓట్లు చేర్పించారు అంటే దీనికి అంగన్వాడీ టీచర్స్ కూడా మరి చాలా మంది ముందుకు వచ్చి మా యువ యొక్క అని చెప్పి సొంతగా మరి మన ఎమ్మెల్యే గారి ఆఫీసు కొంతమంది రాజా గారి ఆఫీసు కూడా మరి అప్లికేషన్లు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే రాజా గారి గెలుపు కోసం మనందరం కూడా మరి ఎంతో కృషి చేయాలి అనేది ఫస్ట్ మన నియోజకవర్గంలో అమరావతిలో ఒక మీటింగ్ పెట్టారు. మరి రెండో మీటింగ్ మన క్రోసూరు మండలంలోనే. ఇది కూడా మన గొప్పతనం, ఎమ్మెల్యే గారి గొప్పతనం అని చెప్పని మనం అనుకోవాలి. అలాగే ప్రతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారు మరి ఎంత కృషి చేస్తున్నారు అంటే అలాగే ఆలపాటి రాజా గారు మరి ఆ రోజుల్లో రాష్ట్రం విడిపోయేటప్పుడు కానీ మరి దాని ముందు పాదయాత్ర కానీ తర్వాత మొన్న మరి చాలా కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తా ఉన్నారు. అలాంటి మంచి వ్యక్తికి యువ నాయకుడు దగ్గర నుంచి ఈ రోజు మరి 90 నుంచి ఈ రోజు వరకు పార్టీ కోసమే కృషి చేస్తా ఉన్నారు. యువ నాయకుడు తర్వాత ఎమ్మెల్యేగా మంత్రిగా ఇన్ని మంచి అవకాశాలు పార్టీ ఇచ్చింది. కాబట్టి మనం కూడా ఈ రోజు అన్నగారికి ఎమ్మెల్సీ మరి అభ్యర్థిగా గెలిపించుకునే బాధ్యత మన పైన ఉందని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. కార్యక్రమాన్ని జనసేన విద్యార్థి గారు నాగేశ్వర గారు మాట్లాడారు. వేదికను అలంకరించిన పెద్దలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, మా యువ నాయకులు ఎమ్మెల్యే ఆశీష్ ప్రవీణ్ గారికి, ఇలాగే పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. పెద్దలందరూ మాట్లాడినట్టు కూటమి నాయకుడు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తున్నారు సార్, అది ఓకే. మా జనసేన పార్టీ నుంచి మాత్రం మేము మా జనసేన పార్టీ నాయకులే అనుకుంటున్నాం సార్ రాజేంద్ర ప్రసాద్ గారిని. దానికి కారణం మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. మా పిఎస్సీ చైర్మన్ నారాయణ మనోహర్ గారి కోసం ఆయన సీట్ని త్యాగం చేసి మాకు అత్యధిక మెజార్టీతో మంత్రి స్థానంలో కూర్చోబెట్టినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. అదే స్ఫూర్తితోటి ఈ నియోజకవర్గంలో ప్రతి మండలానికి 3-man కమిటీ వేసాం సార్. ఎమ్మెల్సీ ఓట్లు జనసేన తరఫున ఎవరెవరి ఉన్నాయి, వాటి పోలింగ్ ఎలా చేయించాలనేది ఇప్పటి నుంచే ప్రయత్నం చేయించి లిస్ట్ అవుట్ చేసి ప్రతి ఒక్కరు కూడా సార్ ఇందాక పెద్దలు చెప్పినట్టు 1వ ప్రాధాన్యత మాత్రం ఇవ్వమని చెప్తున్నాం సార్ అందరికీ. మిగతా ఇంకా లేదని అందరికీ చెప్తున్నాము. అది కౌంటింగ్ అప్పుడు చాలా లాంగ్ ప్రక్రియ అవుతుంది, 2 రోజులు కూడా పడుతుంది సార్ ఒక్కోసారి. అది లేకుండా ఒకటి మీదనే వర్క్ పని చెప్తున్నాం సార్. మీ విజయంలో ప్రత్యేక
పాత్ర పోషించి విజయానికి కృషి చేస్తామని చెప్తున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. రామకృష్ణ గారు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయక్ బ్రాహ్మణ్ డైరెక్టర్ భద్రాల గంగాధరరావు మాట్లాడుతున్నారు. సభ అధ్యక్షులు మన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుంపడు భాషా గారికి, మన నియోజకవర్గ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిటి పెన్నిది, మనసున్న మహారాజు, మన పెదకొరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ గారికి, అదేవిధంగా కృష్ణా గుంటూరు జిల్లాల శాసన మండలి సభ్యులు, రాజకీయాల రారాజు, మనసున్నటువంటి మహారాజు, ఒక రైతు కుటుంబంలో జన్మించి రైతు పడేటువంటి కష్ట సుఖాలు తెలుసుకొని రైతు చదివిస్తున్నటువంటి పిల్లల యొక్క భవిష్యత్తు గురించి విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో రారాజుగా పేరు పొందినటువంటి వ్యక్తి మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా వేదిక మీద వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులందరికీ, ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసినటువంటి మన కూటమి సభ్యుల కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఉన్నటువంటి సమస్యల్లో నిరుద్యోగ సమస్య చాలా ముఖ్యమైనది. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో కూడా నిరుద్యోగ సమస్య గురించి మనం అందరం కూడా తెలుసుకున్నాం. డిగ్రీ అయిపోయిన తర్వాత నిరుద్యోగులు పడేటువంటి ఇబ్బందులను తెలుసుకొని ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి నిరుద్యోగుల యొక్క కష్ట సుఖాలను తెలుసుకున్నటువంటి వ్యక్తిగా మరి కృష్ణా గుంటూరు జిల్లాలకి శాసన మండలిలో ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ యొక్క సమస్యలపై అనార్కలంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి, సమస్యలను పరిష్కరించగలిగిన వ్యక్తి ఎవరైనా ఆలోచిస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే భావితరాల భవిష్యత్తుకి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ సమస్యల్ని పరిష్కరించగలిగినటువంటి ఏకైక వ్యక్తి, ఉన్నతమైన విద్యను అభ్యసించే వ్యక్తి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా తెలుసుకొని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మరి శాసన మండలి సభ్యులుగా కూడా ప్రకటించడం జరిగింది. మొట్టమొదటిసారిగా మన అమరావతి మండలంలో మీటింగ్ పెట్టిన తర్వాత ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు మన భాష్యం ప్రవీణ్ గారు ఒక పక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటర్స్ చేరుస్తానే, మరి ఒక పక్క సభ్యత్వాలు చేరుస్తానే మరి నిరంతరం పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తి భాష్యం ప్రవీణ్ గారు. ఆలపాటి రాజా గారి గురించి మనందరికీ తెలుసు. ఎందుకంటే ఒకనొకప్పుడు ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఏదైనా సరే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వల్ల ఇబ్బంది కలిగితే నేనున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అండగా ఉన్న వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఎందుకంటే మా గారపాడు గ్రామంలో ఆ రోజు పెనుముర్తి రామారావు గారిపై అక్రమంగా కేసు పెడితే ఏకైక వ్యక్తి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అందరూ కూడా అండగా ఉండి మరి ఆ రోజు కృషి చేసినటువంటి వ్యక్తి. ఏదైనప్పటికీ ఇంకా చాలా మంది మాట్లాడాల్సిన వ్యక్తి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాలానికి అనుగుణంగా నూతన టెక్నాలజీ ఉపయోగించి ప్రతి గ్రాడ్యుయేట్ అయిపోయినటువంటి వారందరూ కూడా నెలకి కనీసం 35,000 రూపాయలు ఆర్థిక వనరులు వినియోగించుకున్న వారికి జీవనోపాధి మెరుగుపడాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి మన కాబోయే శాసన మండలి సభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే భాష్యం ప్రవీణ్ గారు కూడా మరి ఉన్నతమైన విద్యను అభ్యసించి భావితరాల భవిష్యత్తుకి అనుగుణంగా పెద్దకోరపాడు నియోజకవర్గంలో ఒక పరిశ్రమను స్థాపించి నలుగురికి జీవనోపాధి కల్పించాలని ఏకైక లక్ష్యంతో పనిచేసిన వ్యక్తి శ్రీ భాష్యం ప్రవీణ్ గారు. నారా లోకేష్ గారు ఆశయం అంటే ఈ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో నడపాలనే ఉద్దేశంతో పనిచేసిన వ్యక్తి నారా లోకేష్ గారు. వారి యొక్క ఆలోచనకి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సామాజిక వర్గాల సంబంధించిన ప్రజల యొక్క మనోభావాలను పరిగణలోకి తీసుకొని మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు గ్రాడ్యుయేట్ సంబంధించిన వారందరి యొక్క సమస్యల్ని
పరిష్కరించాలి, వారి యొక్క జీవనోపాధి మెరుగుపరుచుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మన శాసనమండలి సభ్యులుగా మన కూటమి ప్రభుత్వం ప్రకటించింది. కావున కులాలకి, మతాలకి, వర్గాలకి, భావితరాల భవిష్యత్తుగా మనందరం పనిచేయాలి. ఎందుకంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి శ్రీ గుంటుపల్లి నాగేశ్వరరావు గారికి మొట్టమొదటిసారిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్నారు. మా నాగేశ్వరరావు గారు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వారికి మతాలో, కులాలో, పార్టీలో, వర్గాలో కాదు, నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వారినైనా సరే పైకి తీసుకురావడమే వారి యొక్క లక్ష్యం అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఈ రోజు నేను ఈ విధంగా మాట్లాడుతున్నానంటే మొట్టమొదటిసారిగా మా పెద్దకోరపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ అత్తుమల్ల రమేష్ గారు మొట్టమొదటిసారి మండల బీసీసీఎల్ అధ్యక్షుడిగా చేసిన వ్యక్తి మన అత్తుమల్ల రమేష్ గారిని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఏది ఏదినప్పుడు కూడా మనం అందరం కూడా భావితరాల భవిష్యత్తుకి అనుగుణంగా, మన బిడ్డల భవిష్యత్తుకి అనుగుణంగా అమరావతి రాజధానిలో మరియు ఏదైనా సరే ఉన్నతమైనటువంటి పరిశ్రమను స్థాపించి నలుగురికి జీవనోపాధి కల్పించాలని ఏకైక లక్ష్యంతో పనిచేసేటువంటి వ్యక్తి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా తెలియజేస్తూ నేను కూడా మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను సార్. మరి ఈ నియోజకవర్గంలో కూడా ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎక్కువ మంది కూడా గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉన్నారు సార్. కావున భాష్యం ప్రవీణ్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి అదేవిధంగా మీరు మా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కొమ్మాలపాటి సేదర్ గారు మీ ముగ్గురు ఆలోచించి అమరావతి ఒక పర్యాటక రంగంగా తీర్చిదిద్దితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎక్కువ నిరుద్యోగులు కూడా జీవనోపాధి కల్పించినట్టు కూడా ఉంటుందని మేము తెలియజేస్తూ, అదేవిధంగా ఇటీవల భాష్యం ప్రవీణ్ గారు మరి మా గార్పాడులో ఎక్కువ ల్యాండ్ ఉంది కాబట్టి ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళినటువంటి విషయాన్ని కూడా గమనించుకొని ఏది అయినప్పుడు కూడా మనమందరం కూడా శాసనమండలి సభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల కన్నా పెదకోరపాడు నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా కృషి చేస్తారని కూడా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఇటీవల మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, భాష్యం ప్రవీణ్ గారు డిగ్రీ అయిపోయి గ్రాడ్యుయేట్స్ కి మరి ఓటుకి అప్లై చేసినటువంటి వాళ్ళందరూ కూడా బెంగళూరు, హైదరాబాద్ వివిధ రాష్ట్రాల్లో స్థిరపడి ఉన్నారు కాబట్టి ఎంక్వైరీకి వచ్చినప్పుడు కూడా అలాంటి అవకాశాలు కూడా ఏమీ లేకుండా మరి అందరికి కూడా ఓటు హక్కు కల్పించినటువంటి శ్రీ భాష్యం ప్రవీణ్ గారికి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. వద్దులానే భాష్యం ప్రవీణ్ గారి నాయకత్వం, వద్దులానే భాష్యం ప్రవీణ్ గారి నాయకత్వం, వద్దులానే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా సదాశివరావు మాట్లాడుతున్నారు. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, మనందరి ప్రీతమ నాయకులు గౌరవనీయులు భాష్యం ప్రవీణ్ గారికి, రాష్ట్ర నాయకులు వన్నా సాంబశివారెడ్డి గారికి, జనసేన ఇన్ఛార్జ్ రామకృష్ణ గారికి, వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి నా సహచర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారంటే పెదకోరపాడు నియోజకవర్గానికి సుపరిచితులు. మరి వేమూరు, తెనాలి, గుంటూరు తర్వాత మరి పెదకోరపాడు నియోజకవర్గంలో ఆయన ప్రతి గ్రామాల్లో కూడా పరిచయాలు ఉన్నాయి. ముఖ్యంగా నాకైతే నా రాజకీయ జీవితంలో మొట్టమొదట నాకు పరిచయమైనటువంటి వ్యక్తులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, వన్నా సాంబశివారెడ్డి గారు. మరి ఆ నాయకుడికి ఈ రోజున మనందరం కలిసి ఎలక్షన్ చేసేటువంటి అవకాశం ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా వచ్చింది. మనందరం కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్ని అంత ఆషామాషిగా తీసుకునేటువంటి పరిస్థితి కాదు. మనందరం కూడా ఆల్రెడీ ఓటర్ లిస్టులు ఫైనల్ ఉన్నాయి కాబట్టి మనందరం కూడా ఓటర్ లిస్టులు 1-2 సార్లు చెక్ చేసుకొని వాళ్ళందరితో కూడా తరచుగా మాట్లాడుతూ ఆ ఎలక్షన్స్ వచ్చినటువంటి డేట్కి అందరినీ కూడా సమీకరించి ఓటింగ్ చేసి మరి అత్యధిక ఓటింగ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి
రాజేంద్ర ప్రసాద్ గారికి పడే విధంగా మనందరం కూడా కృషి చేసి ఆయన మంచి మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు సదాశివరావు గారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించిన గుంటూరు నిత్యం మాజీ చైర్మన్ గారు ఎలా సాంబశివరెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి ఈనాటి సమావేశానికి అధ్యక్షత వస్తున్నటువంటి సోదరుడు భాషా గారికి, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేటటువంటి గౌరవనీయులు సోదర సమానులు మాజీ మంత్రివర్యులు, మరి నేటి ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా మరో ముఖ్య అతిథి సోదర సమానులు మన గౌరవ శాసనసభ్యులు మరి యువ నాయకులు భాష్యం ప్రవీణ్ గారికి, మరి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు జనసేన నాయకులు రామకృష్ణ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మరి 5 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, గ్రాడ్యుయేట్స్కి, ఉపాధ్యాయులకి అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మనందరం ఈ యొక్క సమావేశం ఎందుకు పెట్టుకుందో అందరూ చెప్పడం జరిగింది. మరి రేపు జరగబోయేటటువంటి దాదాపుగా మార్చిలో ఎన్నికలు జరగబోతాయని చెప్తా ఉన్నారు. మరి ఏదైతే పట్టభద్రుల యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారో వాటిని మనం అందరం కూడా మరి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా టైం ఉంది కాబట్టి మరి ఐడెంటిఫై చేసుకొని ఆ ఓట్లు వేసే విధానం కూడా జనరల్ ఓట్లు వేసినట్టు కాకుండా మరి దానికి ఒక పద్ధతి ఉంది కాబట్టి అందరినీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి మనందరం కూడా మన నియోజకవర్గం నుంచి మరి మన ఎమ్మెల్యే నాయకత్వంలో మరి మంచి పోలింగ్ అయ్యే విధంగా గ్రాడ్యుయేట్స్ని మన పాత్ర పెదకూరపాటి పాత్ర మరి రాజేంద్ర ప్రసాద్ గారు గెలుపులో ఉండాలని చెప్పేసి మనందరం కూడా ఆ దిశగా పనిచేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారితో నాకు వ్యక్తిగతంగా కూడా దాదాపు 3.5 దశాబ్దాలుగా సంబంధాలు ఉన్నాయి. నన్ను రాజకీయాల్లో కూడా ప్రోత్సహించినటువంటి వ్యక్తి మరి సోదర సమాలు రాజేంద్ర ప్రసాద్ గారు. నన్నే కాదు ఉమ్మడి గుంటూరు జిల్లాలో చాలా మందిని ఇందాక గంగాధర్ చెప్పినట్టు ఒక గుండుపల్లి నాగేశ్వరరావు గారు యువత దగ్గర నుంచి మళ్ళీ 2 సార్లు నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ అయ్యాడంటే మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క మరి సహాయ సహకారాలు మద్దతు. ఆ విధంగా అన్ని వర్గాల వారిని మరి అన్ని వయసుల వారిని కూడా వారి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి మరి ఏ విధంగా వాళ్ళని ప్రమోట్ చేయాలో రాజకీయాల్లో ఆ విధంగా ప్రమోట్ చేసేటటువంటి మంచి వ్యక్తి. ముఖ్యంగా మన పెదకూరపాటి వర్గానికి కూడా అందరికీ కూడా సుపరిచితులు. ఎందుకంటే ఆ రోజుల్లో 89 మరి 94 మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు పెదకూరపాటి వాళ్ళకి ఏకైక దిక్కు మరి ఆ రోజు యువత అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అలాంటి వ్యక్తి మరి ఎమ్మెల్సీ అభ్యర్థిగా రావడం, మన ఓట్లేసే అవకాశం రావడం, మరి ఆ విధంగా మనందరం కూడా ఆయనకి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా మరి గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. అంతేకాదు ఈ ఎన్నిక అనేది ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక. మరి మంచి మెజార్టీ గెలిపిస్తే ప్రభుత్వానికి కూడా మద్దతు పలికినట్టు ఉంటుంది. మరి మనందరికీ తెలుసు ఈ 6 నెలల కాలంలో పరిపాలనలో ఏ విధంగా అందరూ సుఖ సంతోషాలతో ఉంటారో మనందరం చూస్తా ఉన్నాం. ఉపాధి దొరుకుతా ఉంది, రాజధాని దగ్గర కూడా పనులు స్టార్ట్ అవుతా ఉంది, మరి ఉద్యోగ అవకాశాలు దొరుకుతా ఉన్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు చూస్తా ఉన్నాం. ఎక్కడైతే పాడైపోయి గుంటలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా సంక్రాంతి లోపల పూర్తి చేస్తున్నటువంటి సందర్భం మనం అందరం కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాం. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు అంటే దేశంలోనే 4-5 స్థానంలో ఉన్నటువంటి జాతీయ నాయకులని మరి ఇండియా టుడే సర్వే చెప్పడం కూడా జరిగింది. దేశంలో ముఖ్యమంత్రులు అయితే మొదటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు. అలాంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమికి మంచి మేరకు నుంచి ఒక గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ గారి
ఎన్నిక మనం ఒక గిఫ్ట్గా ఇవ్వాలి ప్రభుత్వానికి అని చెప్పేసి మనందరం కూడా ఆ దిశగా పయనించాలని చెప్పేసి మరొకసారి అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. ధన్యవాదాలు అన్నా సంబంధించినట్టు గారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రోజు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గారు రాజేశ్వరరావు గారిని మాట్లాడుకుంటూ వచ్చారు. 2 నిమిషాలు. సభాధ్యక్షులు షేక్ చంద్రాని భాష గారికి, మనందరి ప్రీతమ నాయకులు, పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు, యువకులు, ఉత్సాహవంతులు ఉన్నటువంటి మన అందరి ఆత్మీయులు శ్రీ భాష్యం ప్రవీణ్ గారికి, అలాగే ఈ రోజు ఏదైతే మనం ముఖ్య మీటింగ్ అని చెప్పుకుంటున్నామో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మనందరి సీనియర్ నాయకులు, అభిమాన నాయకులు, యువకులు, ఉత్సాహవంతులు అనుకునేటువంటి దగ్గర నుంచి ఈ రోజు కూడా సమకాలీన రాజకీయాల్లో నీతి, నిజాయితీ, ఏక పార్టీ అనుకునేటువంటి పార్టీకి సంబంధించినటువంటి నిబద్ధతతో పనిచేస్తూ ఈ రోజు మనందరి ముందుగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన ముందుకు వచ్చినటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, మనందరికీ సుపరిచితులు, ఆదర్శప్రాయులు శ్రీ వెన్నా సాంబశివారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాగులూరు భానుప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి యావత్ అగ్రనాయకత్వానికి, ఉమ్మడి కూటమి అభ్యర్థులు జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ యావత్ నాయకత్వానికి అందరికీ కూడా పేరు పేరున అభినందనలు, శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ రోజు మన యొక్క మీటింగ్ యొక్క ఉద్దేశం మనకు ముందు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా చెప్పారు. ఈ రోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మనకి ముందు మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా చాలా విపులంగా మాట్లాడారు. బట్ మనం మాట్లాడినటువంటి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ సందర్భంగా ఖచ్చితంగా మనం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా ఒక ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2014 నుంచి 19 దాకా ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండడం, తర్వాత ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళు చేసినటువంటి అరాచక పాలన, వాళ్ళు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద వేధింపులు, వాళ్ళు పెట్టినటువంటి కక్ష సాధింపు చర్యలు, వీటన్నిటికీ కూడా వాళ్ళ గవర్నమెంట్ యొక్క వ్యక్తిత్వానికి, వాళ్ళ యొక్క దీనికి చాలా మంది మన పెద్ద నాయకులు కూడా ఉన్నటువంటి నాయకులకి, కార్యకర్తలకి అండగా నిలిచేదానిలో ఎక్కడో ఒక రకమైనటువంటి తాత్సారం చేశారు. ఒక రకమైనటువంటి పెద్ద నాయకులు వేదికల ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా భయపడేటువంటి పరిస్థితి. బట్ ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అందరికంటే ముందుగా వచ్చి ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యలను ఖండించడమే కాదు, ఎక్కడ ఏ కార్యకర్తకి, ఏ నాయకుడి మీద అన్యాయంగా కేసులు పెట్టినా కూడా ఆనుకునేటువంటి లీగల్ సెల్ ద్వారా మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకి ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రతి విషయంలో కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ముందున్నటువంటి సంగతి మీరందరూ కూడా గుర్తుంచుకోమని చెప్పేసి నాకు తెలియని విషయంగా మీతో చెప్తా ఉన్నాను. అంతేకాదు సోదరులారా, ఉన్నటువంటి 2021-22 దాకా కూడా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పాలన చూసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటిగా సింగిల్ గా తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఢీకొట్టగలుగుతా, మళ్ళీ ఉన్నటువంటి నాయకులు బయటికి రాగలుగుతారా అని చెప్పేసి ఏది ఏమైనా అప్పటికే పవన్ కళ్యాణ్ గారు జనసేన అనుకునేటువంటి పార్టీతో ఉన్నటువంటి వ్యవహారంగా ఉన్నప్పుడు ఏది ఏమైనా తెలుగుదేశం, జనసేన కలిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని దించడానికి అవకాశం ఉంటుంది. కానీ తెలుగుదేశం, జనసేన కలవడం అంటే అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన అనుకునేటువంటి దాంట్లో ఒక ముఖ్యమంత్రి అనుకునేటువంటి హైప్ లో ఆయన ఉన్నారు. మనం అనుకునేటువంటి సీనియర్ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటికే 3 దఫాలుగా, మరి 3 సార్లు 3, 5, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు.
ఏది ఏమైనా ఆనుకునేటువంటి ఇద్దరి మధ్య పొత్తు కుదిరితే అతన్ని ఇంటికి పంపించి కూటమి అధికారంలోకి వస్తుందనేది ఎంతైతే నిజమో ఈ పొత్తు ఎంతవరకు నిజమవుతుంది, ఎంతవరకు సఫలీకృతం అవుతుంది, ఎవరు తగ్గాలి ఎవరు నెగ్గాలి, ఇద్దరు కలిసి ముందుకు రావాలి అని చెప్పేసినటువంటిది యావత్తు రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చూసినటువంటి సీటు తెనాలి శాసనసభ సీటు. తెనాలి శాసనసభ సీటు కూడా ఉన్నటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థి అనుకునేటువంటి అప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యవహారంగా ఆయనకి కుడుగుతంగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారిది సొంత నియోజకవర్గం తెనాలి నియోజకవర్గం. తెనాలి నియోజకవర్గంలో అప్పటికే అంతకుముందు 1-2-3 సార్లు నెగ్గినటువంటి మన రాజేంద్ర ప్రసాద్ గారికి ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గుంటూరు జిల్లాలో ఫస్ట్ సీట్ ఏదన్నా ఇస్తే తెనాలి సీటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రకటించాలి. బట్ జనసేనతో మనకు పొత్తు కావాలన్నా ఉన్నటువంటి కూటమి ముందుకెళ్లాలన్నా జగన్మోహన్ రెడ్డి ముగ్గుకు తాడేసి ఇంటికి పంపించాలన్నా తెనాలి అనుకునేటువంటి సీటు పీఠముడిగా ఉంది. ఆ రోజు ఉన్నటువంటి దాంట్లో రాజా గారి వైపు చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి రాజా గారు కూడా చూడటం సరిపోతా ఉంది. ఆయనకి ఏం చెప్పాలో ఈయనకు ఆయన చెప్పాలో తెలియదు, ఎవరికి ఏం చెప్తే అపార్థం చేసుకుంటారు అని చెప్పేసి యావత్ రాష్ట్రం వీళ్ళిద్దరు కలిసి వస్తా ఉంది. ఏం జరుగుతుంది ఉన్నటువంటి దాంట్లో తెనాలి సీట్ ఇస్తే మీకు మాకు పొత్తు లేకపోతే లేదని చెప్పేసి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి అల్టిమేటం లేదు. ఏది ఏమైనా కోటి వ్యవహారంగా ముందుకెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితులు వచ్చిన అవకాశం కూడా ఇవ్వకూడదు అనేది నారా చంద్రబాబు నాయుడు గారి మాట. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నటువంటి దాంట్లో సహోదరులు రాజకీయ విశాల దృక్పథంతో ఉన్నటువంటి మన రాజేంద్ర ప్రసాద్ గారు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి స్వయంగా వెళ్ళి, సార్ ఈ కూటమి అనుకునేటువంటి కూటమికి ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేటువంటి దానికి మీకున్నటువంటి సంకల్పానికి నా సీటుని త్యాగం చేస్తున్నాను, ఈ ఉన్నటువంటి కూటమిని ముందుకు తీసుకెళ్ళండి నేనున్నానని చెప్పినటువంటి ఏ వ్యక్తి మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. మరి ఇటువంటి వ్యక్తిని ఈ రోజు ఎమ్మెల్సీ ఎన్నికగా మన చంద్రబాబు నాయుడు గారు నిలబెడితే ఏ రోజు యావత్ రాష్ట్రం మొత్తం ఆ రోజు శాసనసభ ఎన్నికల్లో పల్లా శ్రీనివాసరావు గారు భీమిలి నియోజకవర్గం నుంచి 98,000 ఓట్లతో ఎట్లయితే గెలిచాడో రేపు జరిగేటువంటి ఈ శాసన మండలి ఎన్నికల్లో కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గుర్తు మీద తప్ప వేరే గుర్తు మీద ఓట్లు ఉండకూడదు. ఆ రకమైనటువంటి ప్రయత్నాన్ని యావత్ నాయకులు యావత్ కార్యకర్తలు అందరూ కూడా నడుకట్టి ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గతంలో ఎవరు ఈ రికార్డు మెజార్టీతో గెలవలేదని చంద్రబాబు నాయుడు గారు అనుకోవాలి. ఆ రకమైనటువంటి ఘనత మెజార్టీని మనం అందరం అందించాలి. ఇక రెండో విషయం, మన పెదకూరపాడు నియోజకవర్గం చూసుకుందాం. మన ఎమ్మెల్యే మన భాష ప్రవీణ్ గారి గురించి మనం తాపకి ఎక్కువగా మాట్లాడితే ఆయన ఏదో పొగిడినట్టు మనం అందరం కూడా ఏదో ఒక రకంగా ఆయనకేదో ఒక రకమైనటువంటి గ్యాస్ చెప్పినట్లు ఉంటుంది. ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి మార్చి 16న ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు శాసనసభ అభ్యర్థిగా ప్రకటిస్తే ధర్మిల ఉన్నటువంటి గట్టిగా 40 రోజులు ప్రయాణం లేదు, ఎలక్షన్ ప్రయాణం అయినా సరే ఎక్కడ కూడా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు మన భాష ప్రవీణ్ గారి మీద ఏదైతే ఒక నమ్మకంతో టికెట్ ఇచ్చాడో 40 రోజుల్లో 60 నెలలుగా ఉన్నటువంటి శంకరం సామ్రాజ్యాన్ని కూలగొట్టి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి చరిత్ర మన భాష ప్రవీణ్ గారిది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అతిరథ మహారాజులు ఎవరైతే ఉన్నారో భాష ప్రవీణ్ గారు మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు కూడా అపూర్వ సహోదరులా ఉన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో రికార్డు మెజార్టీతో భాష ప్రవీణ్ గారు ఏ రకంగా అయితే మనందరం కృషితో గెలిచారో ఇదే పెదకూరపాడు నియోజకవర్గంలో పట్టభద్రుల ఎన్నికల్లో కూడా భాష ప్రవీణ్ గారి మెజార్టీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి కనపడాలి. ఆ రకమైనటువంటి ప్రయత్నానికి మేమందరం కూడా గట్టిగా ప్రయత్నం చేసి ఈ రోజు జరిగినటువంటి ఈ సమావేశంలో మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఈ మాట్లాడుకున్నటువంటి మాటల్ని నిజం చేసేటువంటి వ్యవహారంలో మనం అందరం కూడా అంకితభావంతో పనిచేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మన ప్రియతమ శాసనసభ్యుల వారికి మరొకసారి నా అభినందనలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలుగుదేశం. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి భాష ప్రవీణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఆలపాటి ప్రసాద్ గారి నాయకత్వం. ఒడ్డు దొరికినట్టు ధన్యవాదాలు. నియోజకవర్గ
సీనియర్ నాయకులు బుద్ధి గారు మాట్లాడుకుంటున్నారు. సభకు నమస్కారం. సభాధ్యక్షులు మిత్రులు యూసీ మండల పార్టీ అధ్యక్షులు ఆశా గారికి, అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు సోదరులు ఆశిఫ్ రెడ్డి గారు, అదేవిధంగా గుంటూరు కృష్ణా పట్టభద్రుల ఉమ్మడి పట్టభద్రుల జిల్లా కూటమి అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు పెద్దలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా సోదర సమాజం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నా సాంబశివారెడ్డి గారు, జనసేన నియోజకవర్గ అధ్యక్షులు గౌరవ మిత్రుడు రామకృష్ణ గారు, అదేవిధంగా వేదికను అనుకరించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గ నాయకుల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం కూటమి నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నేను ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్తే అతిశయోక్తిగా ఉంటుంది. ఎందుకంటే మీ అందరికీ కూడా నా 35 సంవత్సరాల నుంచి ఇంత పరిచయం, మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో 90 నుంచి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పెద్దకొరపాడు నియోజకవర్గంలో తిరిగేటటువంటి ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అనేటువంటి వ్యక్తి, ఇటువంటి నాయకుడు. నాయకత్వం అంటే నమ్మకం, నాయకత్వం అంటే భరోసా. ఆపదలో నేను ఉన్నాను అంటే, కష్టకాలంలో నేను ఉన్నాను అంటే ఆ నాయకుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని ఈ జిల్లాలో క్రియేట్ చేసుకున్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఇందాక మాట్లాడినటువంటి వ్యక్తులు మాట్లాడినటువంటి వ్యక్తులు చెప్పిన విధంగా మనం 11 ప్రాధాన్యత ఓటు మాత్రమే వేయాలి. ఇంకొక ఓటు 2వ ప్రాధాన్యత ఓటు తప్పకుండా ఎవరికి కూడా వేయకూడదు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పేరు ముందుగా 1వ నెంబరు అంతే మాత్రమే వేయాలి. 2వది ఏంటంటే మన గౌరవ శాసనసభ్యులు కానివ్వండి, మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు కానివ్వండి, అధిక సంఖ్యలో ఇక్కడ పట్టభద్రులను చేర్పించినటువంటి ప్రవీణ్ గారి సూచనతో పట్టభద్రుల్ని చేర్చినటువంటి సందర్భం ఉంది. వారందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇవాళ ఓట్లు చేర్పించడమే కాదు, ఇవాళ కూడా ఇంకా చేరినటువంటి వ్యక్తులు ఓట్లు చేర్పించేటువంటి అవకాశం ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా మన ఓట్లు చేర్పించేటటువంటి అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఇంకా చేరినటువంటి వ్యక్తులందరినీ కూడా మనందరం కూడా చేర్పించి వాళ్ళందరినీ చేర్పించే వాళ్ళని కూడా అందరినీ కూడా రేపు ఓటింగ్కి వచ్చి వాళ్ళందరూ కూడా మన అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటు వేసి, అదేవిధంగా మీ అందరికీ కూడా తెలుసు గత 7 మాసాల క్రితం జరిగిన ఎలక్షన్లో వీళ్ళందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా 144 సీట్లు ఇచ్చి ఒక అప్లికేషన్ని జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుల నుంచి విముక్తి కలిగించినటువంటి పరిస్థితి మీ అందరిది. ఈరోజు కూడా అదే అప్లికేషన్ ఈ రాష్ట్రానికి పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది 33 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎలక్షన్. ఈ 33 నియోజకవర్గాల ఎలక్షన్లో అత్యధికమైనటువంటి మెజారిటీ ఈ కూటమి ప్రభుత్వానికి మనం అందించినప్పుడు మీ అందరికీ తెలుసు, అభివృద్ధి ప్రదాత ఈ రాష్ట్రాన్ని ముందుకు ఎంత కష్టకాలంలో ఉన్నప్పటికీ, ఆర్థికంగా కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడా అటు పోలవరం కానివ్వండి, ఇటు రాజధాని కానివ్వండి, అన్నింటినీ కూడా సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, అన్ని ముందుకు తీసుకొని పోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మనం ఇచ్చేటటువంటి ఈ ఫలితాన్ని ఆయనకి ఇచ్చేటటువంటి కానుకగా మనం భావించాలి. అంతేకాదు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మీ అందరికీ కూడా తెలుసు, ఈరోజు ఉద్యోగుల సమస్యలు కానివ్వండి, నిరుద్యోగుల నిరుద్యోగులకు కానివ్వండి, ఉద్యోగస్తుల సమస్యలు కానివ్వండి, ఆయన రాజకీయ అనుభవం చాలా పెద్దది. యువత దాని నుంచి కూడా తెలుగు యువత అంటే ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అంటే ఆయన మంత్రిగా కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ కంటే కూడా క్రేజ్ ఆ రోజు వచ్చింది. ఇంకోటి మీకు మీ అందరికీ కూడా మనకి తాజాగా సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా అయినప్పటికీ
ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 33 ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ఆ రోజే నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు భానుప్రకాష్ లాంటి వాళ్ళు కానీ భాను లాంటి వాళ్ళు కానివ్వండి, మన గ్రామాల నుంచి అనేక మంది కూడా విద్యార్థులందరూ కూడా ఉన్నత విద్యలు సాంకేతిక విద్య చదువుకొని ప్రపంచ దేశాల్లో మన తెలుగువాడి వాడిని వేడిని చూపించేటటువంటి దశలో ఉన్నారంటే ఆ రోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంలో 300 కాలేజీల పరీక్షలకు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. మీరందరూ కూడా ఎక్కువసేపు చాలా మంది సోదరులు మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్నారు. నేను ఎక్కువసేపు చెప్పదలుచుకోలేదు. కేవలం మన ఓట్లు చేర్పించడమే కాదు, ఓట్లు చేర్పించిన ప్రతి ఓటులో కూడా మళ్ళా ఓట్లు అతని వినియోగించుకునే విధంగా ప్రతి ఓటర్ని కూడా తీసుకొచ్చి పోలింగ్ బూత్ లో ఓటేసే విధంగా మనందరము భాషా ప్రవీణ్ గారి నాయకత్వంలో మనందరం కూడా పదకొండు నియోజకవర్గంలో ఏ విధంగా అయితే సుమారుగా 7,000 పైచులకు ఓట్లు మనం చేర్పించామో అవన్నీ కూడా పూర్తయ్యే విధంగా చూస్తారని చెప్పి అత్యధిక మెజార్టీని చేస్తాడని మనందరం కూడా భాగస్వామ్యం అవుతారని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ధన్యవాదాలు. మన ప్రియతమ నాయకులు పెద్దగోరపాటు నియోజకవర్గ శాసనసభ్యులు భాషా ప్రవీణ్ గారిని మాట్లాడాలని అందరికీ నమస్కారం. వేదిక మీద ఆశీర్వైన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా గారికి, అట్లనే సీనియర్ నాయకులు వెన్నా సంసారెడ్డి గారికి, నల్లమేక వెంకటేశ్వర గారికి, జనసేన అధ్యక్షులు రామకృష్ణ గారికి, 5 మండల పార్టీ ప్రెసిడెంట్లకి, ఇతర ముఖ్య నాయకులకి అందరికీ కూడా నా నమస్కారాలు. అట్లానే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నా శుభాభినందనలు. ఈ కార్యక్రమం యొక్క ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రేపు మార్చి మొదటి వీక్లో జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి. ఉమ్మడి గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా అభ్యర్థిగా, ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నాయకులు మన అందరికీ సుపరిచితులైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నిలబడటం జరిగింది. మనం గతంలో ఓట్లు చేర్పించడం కోసం కూడా అందరూ కష్టపడి చేర్పించారు. దాదాపు 7,200 ఓట్లు ఇదవడం జరిగింది. ఆ 7,000 ఓట్లని రాబోయే రోజుల్లో మనం ఓటింగ్ వన్ సైడ్ అయ్యే విధంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగబోయే మొట్టమొదటి ఎలక్షన్ అది దాదాపు మార్చి ఫస్ట్ వీక్లో ఉంటుంది. అంటే ఆ రోజుకి మన ప్రభుత్వం యొక్క వచ్చి 9 నెలల కాలం అయింది. అంటే 9 నెలల కాలంలో మన ప్రభుత్వ పనితీరు మీద మెమరాండంగా ఉండబోతుంది. అందువల్ల మనం దాన్ని లైట్గా తీసుకోకుండా ఎట్లాగో గెలిచేదే కదా అని దయచేసి ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు, లైట్గా తీసుకోవద్దు. నేను ఎలక్షన్లకి ఒక 10 రోజుల ముందు 7,200 ఉంటే ప్రతి 100 ఓట్లకి ఒక వ్యక్తిని నియమిస్తూ జరుగుతుంది. ఆ 100 మందిని ఆ వ్యక్తి డైలీ ఫోన్ చేసి ఫాలోఅప్ చేసి ఆ టైంకి వాళ్ళు బెంగళూరులో ఉన్నా, చెన్నైలో ఉన్నా, లేకపోతే హైదరాబాద్లో ఉన్నా, విశాఖపట్నంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ఆ టైంకి ఇక్కడికి వచ్చి ఓటే వేసే విధంగా పనిచేయాల్సిన బాధ్యత మనందరం మీద ఉంది. 5 మండల పార్టీ ప్రెసిడెంట్లు కూడా రాబోయే రోజుల్లో ఆ వాలంటీర్గా పనిచేసే ఒక మంచి ఇండికేటర్ని చూసి పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు బెల్లంకొండ మండలం వచ్చేసి 611 ఓట్లు ఉన్నాయండి. బెల్లంకొండ పార్టీ ప్రెసిడెంట్ గారు చెప్తున్నా 6 చూసి పెట్టండి ఇండికేటర్లు ఉన్నాయి. అట్లానే కూర్చోండి. అట్లానే అచ్చిపేట మండలం 1481 ఉన్నాయండి. 15 మందిని చూసి పెట్టండి మీరు ఇండికేటర్స్ని. అట్లానే క్రోసూరు మండలం 1548 ఓట్లు ఉన్నాయి. 15 మందిని చూసి పెట్టాలి మీరు. అట్లానే పెదకూరపాడు మండలం 1300 ఓట్లు ఉన్నాయండి. 13 మందిని చూసి ఉంచాలి.
అట్లనే ఇక ఎక్కువగా అమరావతి మండలం ఉన్నాయి. విష్ణు గారు ఉన్నారా? అమరావతి మండలం 2300 ఓట్లు ఉన్నాయి. విష్ణు గారికి కూడా ఇన్ఫర్మేషన్ చెప్పండి. 23 మందిని చూసి పెట్టాలి. వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేయడం కోసం నరేష్, వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేయడం కోసం మరో 5 మండలాలకి 5 కేటాయించాలి. ఇది ఫాలో అప్ ఎట్టి పరిస్థితుల్లో రెగ్యులర్ ఓటింగ్ కాదు, ఇది ఫాలో అప్ చేసుకొని జాగ్రత్తగా వేయించుకోవాల్సిన ఓట్లు అంటే ఇవి. ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు దయచేసి. మీ గ్రామాల్లో ఎవరెవరు ఉన్నారనేది మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ముందుగానే గ్రామ పెద్దలకి, గ్రామ నాయకులకి మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం. మీరందరూ కూడా నెగ్లెక్ట్ చేయకుండా మీరు అందరూ ఆ టైంకి వచ్చి ఓటు వేసే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని. దాదాపు 7200 ఓట్లుంటే 90% ఆఫ్ ది ఓటింగ్ మనకు పడే విధంగా మీరందరూ కృషి చేయాలని సందర్భంగా కోరుతున్నాను. అట్లానే ఇక సభ్యత్వం గురించి ఎట్లాగూ మనందరం కూర్చున్నాం కాబట్టి 2 నిమిషాలు సభ్యత్వం గురించి కూడా మాట్లాడుకుందాం. పల్లెపల్లిగా గత 2 నెలలుగా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి పార్టీ కోసం దాదాపు 66,000 మంది సభ్యత్వాలని చేర్చడం జరిగింది. ముందుగా ఆ 66,000 మంది సభ్యుల్ని చేర్చినందుకు మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఇంకొక 4 రోజులు మాత్రమే ఉంది. ఆ 4 రోజులు కష్టపడి దయచేసి ఇంకొక 6,000 చేయగలిగితే మన టార్గెట్ రీచ్ అయిన అవుతాం. అందరూ కూడా రిలాక్స్ అయిపోయారు. ఇక అయిపోయిందిలే, అదే జనవరి ఫస్ట్ నుంచి రిలాక్స్ అయిపోయారు. దయచేసి రిలాక్స్ అవ్వకుండా ఈ 4 రోజులు కష్టపడండి. అంతేకాకుండా మనం రికార్డు స్థాయిలో 1 lakh సభ్యత్వాలు కూడా బాగా చేయడం జరిగింది. ఆ 1 lakh సభ్యత్వం కట్టిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వీలైతే సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత ఈ 52 మందికి సపరేట్ గా లోకేష్ బాబు గారితో కానీ చంద్రబాబు నాయుడు గారితో కానీ సన్మానం చేసే కార్యక్రమం కూడా నేను ఏర్పాటు చేస్తానండి. ఈ 52 మందికి ఇప్పుడు మనం 1 lakh సభ్యత్వంలో స్టేట్ లో 3వ స్థానంలో ఉన్నాం. ఫస్ట్ స్థానం మంగళగిరి ఉంది, 2వ స్థానం నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణ గారికి సంబంధించిన ఆత్మకూరు నియోజకవర్గం ఉంది, 3వ స్థానంలో మనం ఉన్నాం. మీరు ఈ 4 రోజులు కష్టపడి దాన్ని మన మొదటి స్థానం అయితే వద్దు, మొదటి స్థానం ఎప్పుడు మంగళగిరికి ఉంచుతాం, లోకేష్ గారికి ఉంచుతాం. 2వ స్థానం కోసం ప్రయత్నం చేద్దాం. మీరందరూ కలిసికట్టుగా పనిచేయండి. వాళ్ళు ఎవరెవరు అనేది నాకు గతంలో కొన్ని పేర్లు ఉన్నాయి నా దగ్గర, అవి మళ్ళీ మన ఆఫీస్ నుంచి ఫాలో అప్ చేస్తారు. వాళ్ళు కూడా కడతం కోసం ప్రయత్నం చేయండి. అట్లానే మన గ్రామాలకు సంబంధించి ఇతర ప్లేసుల్లో బెంగళూరులోనో ఇంకో ప్లేస్ అమరావతి అదే హైదరాబాద్లోనో ఎక్కడైనా సెటిల్ అయినా బాగా సెటిల్ అయినా కట్టగలిగిన వాళ్ళు మాత్రమే ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టద్దు, కట్టగలిగిన వారిని మాత్రమే కట్టించే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. అట్లానే సొసైటీ ఎలక్షన్ అంటే ఒకేసారి మళ్ళీ సమావేశం అవుతున్నాం కాబట్టి సొసైటీ ఎలక్షన్ కూడా 6 నెలల్లో రాబోతున్నాయి. కమిటీలు అయిపోతున్నాం రేపు ఎల్లుండో. ఈ 6 నెలల్లో కూడా ఈ కమిటీలు వేసిన తర్వాత కమిటీ వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మనకి రాబోయే రోజుల్లో ఓట్లు చేర్పించుకోవటం, ఎవరన్నా వాళ్ళకి సంబంధించిన ఏమన్నా ఉంటే ఓట్లు తీసేయటం, అటువంటివన్నీ చేయాలని కోరుతున్నాను. మీరందరూ మార్చి ఫస్ట్ వీక్ లో జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో 90% ఆఫ్ ది ఓటింగ్ 7,000 ఓటింగ్లో 6,500 ఓటింగ్ మనకే పడే విధంగా కృషి చేయాలని మీరందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ. ధన్యవాదాలు. శాసనసభ్యులు గారికి ధన్యవాదాలు. గుంటూరు కృష్ణా కూటమి జనసేన బీజేపీ తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్థులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడుకుంటున్నారు.
సభకి నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, సోదర సమానులు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు భాష్యం ప్రవీణ్ గారికి, సభాధ్యక్షులు భాషా గారికి, కాశీ గారికి, ఆశీర్వాద్ గారికి, వెంకటేశ్వర గారికి, సాంబ్రెడ్డి గారికి, రాణి గారికి, బుజ్జి గారికి, గంగాధర్ గారికి, రమేష్ గారికి, మరి అనేక మంది వేదిక మీద ఉన్న పెద్దలకి, ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరిమణులకి, అభిమానులకి, పాత్రికేయులకి నా హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ వేదిక మీద మాట్లాడుతున్న వ్యక్తుల్ని చూస్తూ ఉంటే. నాకు 35 సంవత్సరాలు మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గం వచ్చినప్పుడు 90లో వచ్చాను. నాదెళ్ళ అప్పారావు గారు నాకు తెలిసి ఆ తర్వాత ఓ 2-3 సంవత్సరాలకి బుజ్జి గారి మైక్ పట్టుకోవడం నేర్చుకున్నాడు. అప్పారావు చెప్తే ఇంకోటి మాట్లాడేవాడు కాదు, రామారావు మాట్లాడేవాడు కాదు, ఇక్కడ మన తాళచెరు బాలస్వారెడ్డి మాట్లాడేవాడు కాదు, పురోసులో వెంకటరామరెడ్డి కానీ వాడు సీని కానీ మాట్లాడేవాడు కాదు, రాజుపాలెంలో వెంకయ్య కానీ వీళ్ళు మాట్లాడేవాడు కాదు. మరి ఈరోజు నాగేశ్వరరావు చూస్తుంటే నిజంగా, మరి అదేవిధంగా గంగాధరరావు చూస్తుంటే, ఆశీర్వాదాన్ని చూస్తుంటే నిజంగా ఎంత ఎమోషనల్గా ఉందంటే, ఈ పెదకూరపాటు పుణ్య భూమి అన్నట్టుగా అనిపిస్తుంది. అలాంటి వ్యక్తులు ఇక్కడ మాట్లాడగలిగిన శక్తి ఇక్కడ తీసుకొచ్చిందంటే రాజకీయం నిజంగా తెలుగుదేశం పార్టీ పుణ్యం చేసుకుందని చెప్పి నాకు అనిపిస్తా ఉంది. వీళ్ళందరూ చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఎక్కడో సినిమా హాల్ శుభ్రంగా వ్యాపారం చేసుకుంటా ఉంటాడు మా సాంబశివరెడ్డి తీసుకొచ్చి, అప్పుడు మండల పార్టీ క్రిస్టియన్ చేయటం. ముందుగా నేను కూడా చాలామంది అనుకున్నారు ఇక్కడ పోటీ చేస్తాను, ఇక్కడ పోటీ చేస్తానని చెప్పి. నేను మా నియోజకవర్గం వెళ్ళి మా సొంత ఊరు ఉన్నటువంటి నియోజకవర్గంలో పోటీ చేయటం. ఆ తర్వాత ఎవరు అంటే దానిపడి రాములు, మనం ఇక్కడ రెడ్డిని పెడితే పట్టగలుగుతామంటే మా వ్యాపారం శుభ్రంగా చేసుకునేవాడు. సినిమా హాల్ ఉండేది, మా అందరికి ఎప్పుడైనా వెళ్తే భోజనం పెట్టేవాడు. మరి అలాంటి సాంబశివరెడ్డిని ఆ రోజున 2 సార్లు పోటీ పెట్టాం. రెండోసారి అయితే మరీ దురదృష్టం, నేను ఇన్ఛార్జిగా వచ్చినట్టు ఆ రోజున ఎమ్మెల్యే అయ్యేవాడు. అక్కడ వేరే వాళ్ళు ఇన్ఛార్జి రావడం వల్ల రకరకాల ప్రయత్నాల్లో మళ్ళీ బలైపోయాడు సాంబశివరెడ్డి. మరి అలాంటి రాజకీయంగా ఏ ఊరు చూసినా కూడా పట్టుదల, పార్టీ అంటే గౌరవం, చిన్న చిన్న విభేదాలున్నా కూడా పార్టీ అనేటప్పటికీ అందరూ కూడా కలిసి పనిచేసే తత్వం కలిగినటువంటి నియోజకవర్గం ఈ పెదకూరపాటు నియోజకవర్గం. మరి ఈరోజు మీరు ఇచ్చినటువంటి తీర్పు చారిత్రాత్మకమైనటువంటి తీర్పు అని చెప్పి మా అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం. నేను వేరే అంశాలకు వెళ్ళిపోయాను. 2 నిమిషాల్లో నేను చెప్పాలనుకున్నది మీకు మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. మీరు ఇచ్చిన తీర్పు వల్ల ఈరోజున కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా,
ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారి యొక్క సహాయం వల్ల ఈ రాష్ట్రాన్ని అతాకుతలమైపోయి అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యమైపోయి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా, పోలవరం లేనటువంటి రాష్ట్రంగా, పరిశ్రమలు లేని రాష్ట్రంగా మిగిలిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లాలని గాడి తప్పినటువంటి వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టడానికి ఒక మంచి ప్రభుత్వంగా ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలో దాదాపు 6 నెలలు గడిచిపోయినాయి. ఒక పక్కన ఎన్నికల్లో చెప్పినటువంటి మేనిఫెస్టోను అమలు చేసుకుంటూ ఈ రాష్ట్రానికి రాజధాని ఏర్పరచుకుంటూ పోయిన పోలవరాన్ని తెచ్చుకుంటూ పారిపోయిన పరిశ్రమల్ని మళ్ళీ తీసుకొచ్చుకుంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తామని, ఉపాధి కల్పిస్తామని, అంతేకాకుండా పూర్తిగా నాశనం అయిపోయినటువంటి విద్యారంగాన్ని మరలా యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో ప్రక్షాళన చేసుకుంటూ విద్యకు వెలుగునిచ్చుకుంటూ ఈ రోజున ముందుకు సాగుతున్న ఈ తరుణంలో వ్యక్తిగతంగా ఈ రోజున కూటమి బలపరిచిన అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగిందని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఈ రోజున మరలా మంచి ప్రభుత్వం కొనసాగుతుంది అనే సందేశాన్ని, సంకేతాన్ని మీ ద్వారా ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఆ నేపథ్యంలో మీ అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. మరొకసారి ఈ ప్రభుత్వానికి మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. నా ఎన్నిక ద్వారా నా ఎన్నిక అనేది అనివార్యం, విజయం అనేది తథ్యం అనేది మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి మీకు గుర్తు చేయాలనేది నా ఉద్దేశం. ఇదేదో ఆషామాషిగా ఆలోచించడం కాదు. ఈ రోజున 40% మొట్టమొదటిసారిగా పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదు చేసుకున్నటువంటి సందర్భంగా కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ రోజున పురుషులు 4,000 మంది ఉంటే 4,200 మంది ఓటర్లు ఉంటే మహిళలు 2,700 మంది ఓటర్లు ఉన్నారు. అంటే దాదాపు 40% మంది మహిళలు గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా గతంలో 2 లక్షల ఓటర్లు నమోదైతే పట్టభద్రులుగా ఈ యొక్క ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ రోజున ఈ ప్రభుత్వానికి మద్దతుగా దాదాపు 3,46,000 ఓట్లని నమోదైనటువంటి ఘనత మీకే దక్కిందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఆ నేపథ్యంలో మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరు కూడా ఏమరపాటుగా ఉండాల్సిన పరిస్థితి రాకూడదు అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఏ బూతులైతే 9 బూతులు ఇచ్చారు ఈ యొక్క నియోజకవర్గంలో 7,000 చిల్లర ఓట్లు నమోదు చేశారు. ఈ 9 బూతులు కూడా ఈ రోజున అచ్చంపేటలో 3 బూతులు ఉన్నాయి, క్రోసూరులో 2 బూతులు ఉన్నాయి, అమరావతిలో 2 బూతులు ఉన్నాయి, బెల్లంకోటలో 1 బూతు, పెదకొరపాడులో 1 బూతు ఉంది. మొత్తం 9 బూతులు కూడా బాధ్యతాయుతంగా సమాచారాన్ని రాబట్టి ఎంతమంది గ్రామాల్లో ఉన్నారు, ఎంతమంది బయట పట్టణాల్లో ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళందరి సమాచారాన్ని ఈ రోజున ముందుగానే తీసుకున్నట్లయితే వాళ్ళందరినీ కూడా పోలింగ్కి ఏ రకంగా మనం తీసుకొచ్చి పోలింగ్ బూతుల్లో ఓటు వేయించుకునే కార్యక్రమానికి మనం నాంది పలకాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీరు బాధ్యతగా ఎవరైతే ఈ రోజున పట్టభద్రులుగా ఓటర్లుగా నమోదయ్యారో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఓటుకు వచ్చేలాగా చేయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న మండల పార్టీ నాయకత్వాన్ని, నియోజకవర్గ పార్టీ నాయకత్వాన్ని, ఈ రోజున రాష్ట్ర పార్టీ కార్యకర్త నాయకత్వాన్ని అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ మరొకసారి మంచి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి, మంచి సందేశం ఇవ్వాలి అంటే నా ఎన్నిక విజయం అనివార్యంగా మీ అందరూ కూడా భావించి మంచి విజయాన్ని ఇచ్చి
గతంలో ఏ రకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చారో అదే విధంగా ఈ తీర్పు కూడా ఆ రకంగానే ఉండాలని భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ గారు. ఇంకా 10 నిమిషాలు ఓపిక పట్టండి దయచేసి. చెక్కులు మన సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించిన చెక్కులు కూడా ఇక్కడే ఇచ్చేద్దాం. దాదాపు ఒక 20 ఉన్న వరకు ఇచ్చేద్దాం. ఉన్న వరకు వచ్చేసేయండి. అందరూ పిలిచేయండి, మైక్ తీసుకొని పిలిచేయండి, పేర్లు పిలిచేయండి. దయచేసి 2 నిమిషాలు కూర్చోండి. దయచేసి ఈ కార్యక్రమం ముగించేద్దాం. సోదరులారా, మన పెదకూరుపాడు నియోజకవర్గంలో 5 మండలాల పరిధిలో సీఎం రిలీఫ్ ఫండ్స్ ఆ పిలిచినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ప్రీతమ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా చెక్కులు అందుకోవాల్సిందిగా కోరుతాం. అట్లానే బెల్లంకొండ మండలం నుంచి నంబూరు సామ్రాజ్యం గారు, వారికి 1,80,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ శాంక్షన్ అయింది. అందరూ కూడా గట్టిగా చెప్పడం బట్టి వారి కుటుంబానికి ప్రీతమ ముఖ్యమంత్రి గారు, మన శాసనసభ్యులు వారు ఇచ్చినటువంటి సహకారాన్ని అభినందన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అట్లానే నాగవరం నుంచి దమ్మలపాటి భువనేశ్వరి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రీతమ శాసనసభ్యుల వారి చేత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లానే క్రోసూరు మండలం ఉయ్యండ నుంచి సిద్ధి నవీను, వారి తరఫున ఏపూరు వెంకటేశ్వర గారు వచ్చి ఆ చెక్కులు అందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మురారి నాగేశ్వరరావు గారిని కూడా వచ్చి చెక్కులు అందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లనే రైతు సంతోషరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మీరు ముందుకెళ్ళదు లైవ్ జరుగుతున్నారు. అందరూ కూడా గట్టిగా చెప్పండి. ఏదేమైనా సార్ 88 కాలూరు వల్లంశెట్టి వెంకటేశ్వర గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాచిపాడు మల్లెల శివం గారు, పెదపరపాడు ఝాన్సీబాయి గారు, క్రాంతిబాయి గారు, శీలమైన రమణ గారిని కూడా వచ్చి చెక్ అందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అమ్మ చూడండి ఒకసారి. వల్లంశెట్టి వెంకటేశ్వర గారు 88 కాలూరు తరఫున సార్ ఆ గ్రామస్తులు వచ్చి సదాశివరావు గారి ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా చెక్కులు అందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అమ్మ అయిపోయిన పక్క వెళ్ళిపోండి అమ్మా. పేర్లన్నీ చదివారు కదండి. చెక్కులు ఉన్నాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తే ఇస్తాం, లేకపోతే రేపు ఆఫీస్ తీసుకుంటాం. ఉన్నారా?